ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అనుగ్రహించు వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? పౌలు ఖచ్చితంగా తనకి పత్రికల్లో వివరిస్తున్నాడు. దేవుడు మన కోసమే అన్నీ ఉంచాడు. దేవుడు తప్పకుండా మనం అడిగింది దయచేస్తాడని వాళ్ళకి సవాలుగా విసిరి వాళ్ళతో చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. దేవుడు ప్రతి సమాధానం ఇస్తాడు, ప్రతి ప్రార్థన వింటాడు అని పదే పదే పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకే తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది కదా, వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్నా మనకు అన్నీ అందుతాయని. దేవుడే మనవాడు అయినప్పుడు మనకు అన్నీ సమకూరుస్తాడు, మన ప్రార్థనలు అన్నిటికీ జవాబు ఇస్తాడని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించాడు. ఇంకా చివరగా ఉన్న ఆప్షన్ అదొక్కటే, తన సొంత కుమారుని ఇవ్వటానికి. ఆ కుమారుని కూడా మన కోసం అనుగ్రహించిన వాడు. మీరు చేసిన ప్రార్థనలకు జవాబు ఎందుకు రాదనుకుంటున్నారు? అబ్రహాము ఇస్సాకు విషయంలో చూస్తే, ఇస్సాకు చనిపోకుండా తను బలి ఇచ్చే సమయంలో దేవుడు అడ్డుకొని గొర్రెపిల్లను దయచేశాడు. కానీ మన పాపములు క్షమించి మనల్ని నిర్దోషిగా తన తండ్రి ఎదుట నిలబెట్టడానికి కోసమై తన కుమారుణ్ణి చనిపోతున్న సమయంలో కూడా తను అడ్డగించలేదు. అంత గొప్ప ప్రేమ మన కోసం చూపించిన వాడు. మనం అడుగుతున్న ప్రార్థనలకు జవాబు రావట్లేదని మనం ఎందుకు అనుకుంటున్నాం? చిన్నపిల్లలు మురికిలో ఆడాలని, మురికిగా ఉండాలని, లేకపోతే అవసరం లేని విషయాలు, వారికి తెలియని విషయాలు కూడా అడుగుతూ ఉంటారు. కానీ తండ్రికి తెలుసు వారికి ఏమి ఇవ్వాలో, ఎటువంటిది వారికి శ్రేష్టమైనదో, ఎటువంటిది వారికి అవసరమైనదో. ఖచ్చితంగా మన ప్రార్థనలు విని మనకు అవసరమైనది ఇచ్చే దేవుడు అన్నది మాత్రం ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం. ఈరోజు ఉద్యోగ విషయమై, ఇంట్లో సమస్యల విషయమై, ఆర్థిక సమస్యల విషయమై, ఆరోగ్య సమస్యల విషయమై గోజాడుతూ విజ్ఞాపన చేస్తూ దేవుని మీద నిరుత్సాహంగా ఉన్నామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తన తండ్రి తన లెక్క చేయకుండా తన కుమారుడినే మనకిచ్చిన వాడు మన ప్రార్థనలు ఎందుకు జవాబు అనుగ్రహించడు? తప్పకుండా మనం అడిగినవన్నీ అనుగ్రహిస్తాడు. దేవునికి స్తుతించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా కోసమై నీ కుమారుని కూడా నువ్వు త్యజించలేవు ప్రభా, ఇచ్చావు నాయన మా కోసమే. మరి అలానే తండ్రి, మేము అడుగుతున్న ప్రతి ప్రార్థనలు కూడా నీకు తెలుసు కాబట్టి మా ప్రతి ప్రార్థనలు కూడా నీ ఎదుట సరిచేసి దానికి సమాధానం దయచేసి మా యొక్క జీవితంలో విజయవంతమైన జీవితములు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Have a blessed day. God bless you.